ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు రోటరీ క్లబ్ సహకారంతో మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వటం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. అదే నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ కూడా మనం తెప్పించి వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ట్రైన్ అవ్వుకుంటూ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒకటి చిన్న వడ్డేపల్లి చెరువు, ఒకటి ఉర్సు చెరువు. ఈ 2 చెరువులు కూడా ఉర్సు చెరువుకు 3 కోట్లు, చిన్న వడ్డేపల్లి చెరువుకు 2 కోట్లు. ఇదంతా పూడిక తీసి మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయడం కోసమని శంకుస్థాపన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. వాటిని కూడా అటెండ్ అయ్యి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. నినాదము సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య, ఈ 4 మీద కూడా దృష్టి సారించి వారు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళామణులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత కుట్టు శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే